సింగల్వాయి సొసైటీ ఆధ్వర్యంలో గన్నారం గ్రామ శివార్లో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి మీకు అందరూ తెలుసు కదా, మన పిల్లలు అమెరికాలో చదువుతారు, ఇంజనీర్ చదువుతూ కూడా వానికి సరిగా పుట్టగడుచు కష్టం ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ అంటున్నాం. మనం రాష్ట్రం దేశంలోని నంబర్ 1 కావాలా. తప్పకుండా ఇదే సంఘటితంగా మనం అందరం కష్టపడి ఇలా రికార్డు పంట పండుతుంది. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని పంట పండుతుంది. మన నియోజకవర్గంలో కూడా దగ్గర మన నియోజకవర్గంలోనే 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి వస్తుంది. ఇలా 250 సెంటర్లు మన దగ్గర ఉన్నాయంటే మీరు ఇమాజిన్ చేయండి. కాబట్టి మనము అన్ని విధాలుగా వ్యవసాయ రంగం కానీ అన్ని ముందుకు పోదాం. ఇదే మనము ఆలోచనతో మనం ముందు పోదామని కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకునే కాదు, మన నియోజకవర్గంలో ఒక రికార్డు స్థాయిలో క్రాప్ రాబోతాం. మన జిల్లాలోనే 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ మనము 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దొడ్డుది సన్నంది కలిసి మొత్తం రాష్ట్రంలో ఎక్స్పెక్టెడ్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ఒక రికార్డు. అంటే యాసంగిలో ఇంత పంట పండుడు తెలంగాణలో మన జిల్లాలో కూడా 8 నుండి 9 లక్షలు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా భూమి కొన్ని అంటే లెక్కకు రాని ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకుంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మన జిల్లాలోనే 600 పైచిలకు కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు సూచనప్రాయంగా నేను ఇవాళ ఇప్పుడు అరుగుల్లో స్టార్ట్ చేసాం. ఇది మన 2వది. మిగతా జాగాల్లో మన వాళ్ళే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా 120 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే శాంక్షన్ అయినాయి. ఇంకా మన వాళ్ళు చాలా జాగాల్లో మాకు చాలా వాటిలో వస్తాయి లారీలు. ఇంకా అంటే బాగా పంట పండుతుంది, మాకు కూడా సపరేట్ సెంటర్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇంకొక 30 కూడా పెరగవచ్చు. 250 సెంటర్లు ఒక నియోజకవర్గానికి ఇవ్వాలంటే మరి దాంట్లో ఒక 70 సెంటర్లు ఐకేపీ వాళ్ళకు, మహిళా సంఘాలు కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా బిజినెస్ ఇవ్వాలన్న దాని మీద ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర ఇస్తున్నాం. మెజారిటీ ఏమో ప్యాక్ సొసైటీ ఒక 130 ఉన్నాయి. మిగతా ఐడిసిఎంఎస్ వాళ్ళు కొంచెం ఎఫ్ఈఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడెక్కడ ముందుకు వస్తే వాళ్ళకు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధరను మరి 2369 రూపాయలు ఏ సన్న రకంకి, తర్వాత 89 రూపాయలేమో దొడ్డు రకం ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక గింజ కూడా మరి అంటే కటింగ్ లేకుండా, మరి ఒకవేళ ఏదైనా ఇక్కడ అకాల వర్షాలు పడ్డాయి, ఇంకేదైనా పంట నష్టం అంటే మన రంగు మారింది, ఇంకేదైనా అయింది ఉంటే కూడా అన్నీ కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ గిన్ని బ్యాగ్స్ కానీ లారీలు కానీ అంతా కూడా సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇప్పుడు దాని గురించే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 2-3 రోజులు కొనుగోలు కేంద్రం అంటే ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొనుగోలు స్టార్ట్ చేస్తారు. ఇక ఏజెన్సీస్ కూడా వాళ్ళు సంబంధించిన గిన్నీ బ్యాంక్స్ ప్రొక్యూర్ చేసుకోవడము, తర్వాత లేబర్ని పెట్టుకోవడము, ఇక్కడ కావాల్సిన సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా ఇట్లా మనకు అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని కూడా చేస్తారు. సో అదేవిధంగా మనకు మక్కలు కూడా వరేమో మనము సివిల్ సప్లై వాళ్ళం మనం ఏంటంటే మీకు అందరికీ కూడా తెలిసి వాళ్ళ మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రతి పేదవానికి మనం రేషన్ కార్డు ఇస్తున్నాము. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకు సన్నబియ్యం ఒక మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాము. బిగినింగ్లో మన రాష్ట్రంలో తగినంత 35 లక్షల టన్నుల బియ్యం కావాల్సి ఉండే మనకు. అంత లేకుండే ఈ వరి పంట అందరు దొడ్లడ్లు ఇస్తుండే సన్నమడ్లు వేయడానికి. వెనకైతే మరి వాళ్ళని ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు 2 పంటలకు ఇచ్చినామా. సో ఈ విధంగా అంటే మనం సివిల్ సప్లై వాళ్ళు కొంటా ఉన్నాం. తర్వాత మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంటా ఉన్నారు. కానీ మక్కలు వచ్చేసరికి ప్రభుత్వము ఎంఎస్పి 2400 ఇచ్చింది, కానీ మరి మక్కలు కొనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇవాళ మార్కెట్ రేట్ ఏమో 1800 ఉంది, ఫిక్స్ చేసిందేమో 2400. మరొక క్వింటాల్కి 600 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. అంటే దాంట్లో కూడా మక్కలు కూడా మంచిగా వెళ్తున్నాయి. వడ్డలాగానే 30 క్వింటాలు 40 క్వింటాలు వెళ్తున్నాయి. సో 30 క్వింటాలు అనుకున్నా 600 అంటే 620,000 లాస్ రైతుకు. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఇవాళ రైతు ఇబ్బంది పడద్దు, రైతుకు నష్టం జరగకూడదని కేంద్ర ప్రభుత్వం కొనకున్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి 600 రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్టి మరి కొనాలని చెప్పి 2400 కొనడానికి వాళ్ళ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మక్కలు కూడా.
అంటే మన దగ్గర కొంచెం తక్కువ పంట ఉంది కానీ ఇప్పుడు బాల్కొండ ఆర్మూర్ ఏరియాలో మనం ఆల్రెడీ ఒక 20 సెంటర్ ఓపెన్ చేసినాం. మన దగ్గర 4 శాంక్షన్ అవుతున్నాయి, ఒక 2 అయినాయి, ఇంకా అవుతాయి మిగతా కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రైతు ప్రభుత్వం ఇది, రైతుకు నష్టం జరగకుండా ఉండడం వల్లనే మరి ఇలా రైతును రాజు చేయడం అంటే ఒకటిగా మాటలు చెప్తే కావు కదా. ఇలా మనం నాణ్యమైన కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, ఇలా మనము విత్తనాలు ఎరువులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం. ఎరువులు కూడా యాప్ గురించి కూడా మాట్లాడి ఇంతకుముందు అరుగుల్లో కూడా ఏంటంటే దాన్ని మిస్యూజ్ అవుతుంది. వేరే ఆయిల్ అనేది గ్యాస్ ప్రొడక్షన్కి వాడుతున్నారు, బయట మార్కెట్లో 2000 ఉన్నాయి సంచి. మరి దానికి కావద్దు, రైతుకు పకడ్బందీగా అందించాలనే ఉద్దేశంతో యాప్ పెట్టారు. అది కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే తర్వాత అది మండల లెవెల్లో అయింది. ఇప్పుడు రాబోయే కాలంలో అగ్రికల్చర్ క్లస్టర్ లెవెల్లో ఒక దానికి సెంటర్ అయిపోతుంది. కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు మన వర్షాకాలంలో అసలు ఇబ్బంది ఉండదు, మీకేం ఇబ్బంది లేదు. దాంట్లో ఏం ప్యానిక్ అయిపోయి మళ్ళీ దొరకదు. ఒక్కొక్క రైతు 4 పాస్బుక్లు తీసుకొని ఎక్కువ పెట్టుకునే అవకాశం కూడా లేదు, అవసరం లేదు. సో అది ప్రాబ్లమ్స్ అదంటే ఎరువులు ఇవ్వడం వల్ల, ఇలా విత్తనాలు నాణ్యమైన ఇవ్వడం వల్ల, మెయిన్లీ మార్కెట్ గ్యారంటీ. ఇలా మీరు చూడండి, ఏ పంటకు కూడా మార్కెట్ గ్యారంటీ. కూరగాయలు పండిస్తే దానికి టమాటాలు వరకు ఒకసారి రేట్ వస్తుంది, ఒకసారి వస్తుంది. కానీ వరికి అట్లా లేదు. వరికి మొక్కజొన్నకు ఇలా పసుపు కూడా 16,000 నిన్న పోయింది మన మార్కెట్లో. అంటే రైతుకు ఇలా గిట్టుబాటు ధర అందించాలా, లాభం జరగాల, రైతును మరి అన్ని విధాలుగా. కరెంటు ఇదేనే కాదు, మనకు రైతు భరోసా ఇస్తున్నాము, కొంతవరకు రుణమాఫీ చేసినాము ఒక 22 లక్షల మంది రైతులకు. తర్వాత ఇలా రైతుకు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాం. మెకనైజేషన్, ఫామ్ మెకనైజేషన్లో సబ్సిడీస్ ఇస్తున్నాము, డ్రిప్లో ఇస్తున్నాం. అంటే ఈ రకంగా కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న కూడా మనం మాట్లాడుతుండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవి చూద్దాం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూద్దాం. మహారాష్ట్రలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ రైతు భరోసా ఇస్తున్నా, అక్కడ బోనస్ ఇస్తున్నా. ఎవడన్నా పొలాలకు పోయి ఇట్లా వడ్ల దగ్గర పోయి కొంటున్నా, వడ్లు మొత్తం తరాలకు అమ్ముకోవాలి, ఆడ ఉచిత కరెంట్ ఇస్తున్నా. కాబట్టి వాళ్ళు ఉన్న ప్రభుత్వాలలో చెయ్యరు, ఇక్కడికి వచ్చి అది చేయాలా ఇది చేయాలని మాట్లాడుతుంటారు. ఇవాళ మనకు తెలంగాణలో 3 సార్లు మనకు వరదలు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి. 3-4 పంటలైన ఇప్పుడు మనం వచ్చి కూడా 4వ పంట ఇది. ప్రతిసారి ఏదో వడగడ్ల వాన వస్తుంది. ఇలా కూడా నిన్న వాన పడ్డది మనకి సుద్దపల్లి ఏరియాలో, తర్వాత ఇటు రామడుగు దమ్మనపేట ఏరియాలో పడ్డది. మన జిల్లా మన దాంట్లోనే దగ్గర 1200 ఎకరాలు నష్టపోయినారు, జిల్లాలో 12,000 ఎకరాలు నష్టపోయారు. గతంలో కూడా జరిగితే మనం 2023లో వాళ్ళు కేసీఆర్ హెలికాప్టర్లు తిరిగి ఖమ్మం తిరిగి 25,000 ఇస్తాం మీకు ఎకరంకి అన్నాడు. పీకిండు, ₹1 ఇవ్వకుండా పోయిండు. అంటే వాళ్ళు మాట మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మనం ఇస్తామన్నాం. వాళ్ళు చెప్పిన మాట మీద కూడా మనం వాళ్ళకు రైతులకు డబ్బులు ఇచ్చినాం. అప్పుడు తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ పోతే కూడా 10,000 రూపాయలు ఇచ్చినాం. మనం 40,000 వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. అట్లా ఇవాళ మొన్న వరద వచ్చింది దర్పల్లిలో, సిరికొండలో వచ్చింది 25, మొన్న లాస్ట్ ఇయర్ వర్షాకాలం ఆగస్ట్ సెప్టెంబర్లో. అది కూడా ఇప్పుడు అంతా బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఎల్లుండో రైతులకు పడే అవకాశం ఉంది. అంటే ఇది కూడా ఇప్పుడు అంచనాలు వేసినాం, పంట నష్టం వేసినాం. కొంచెం టైం పడుతుంది కదా క్యాబినెట్లో డిసిషన్ తీసుకుని. అట్లా అంటే మనమేమి ఇంత సిద్ధతో ఇచ్చిన మాట మీద నష్టమైన పైసలు లేకుండా మనం రైతులు ఆదుకుని మనం చేస్తే, వాళ్ళు 12 ఈ 2.5 సంవత్సరాల్లో 3-4 పంటలు ఖరాబ్ అయినాయి కదా. మనం ఎస్టిమేషన్ చేసి పంపిస్తాం. జనరల్ ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పోయినసారి అయితే ఒకసారి 12,000 కోట్లు లాస్ అయింది. ఇప్పుడు మనం కామారెడ్డిలో కూడా వరదలు వచ్చినాయి కదా, అవి కూడా చేస్తే మొత్తం మన జిల్లానే 1,200 కోట్లు లాస్ అయితే ₹1 రాలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి. వాడేమో లొట్ట పీసు చూపిస్తున్నారు, ఇళ్ళ మీద డ్రామాలు చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం మనం ఆదుకోద్దా? మరి బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా. ఇట్లా వారని వాడే తెల్లారేవాడు ఓడుకు స్పందిస్తలేడు, అధికార పార్టీ ఏం చెప్తున్నదని మాట్లాడుతుంది. అంటే దీంట్లో ఏంటంటే చిల్లర రాజకీయం. దేవుని ఎట్లయితే వాడుకుంటారో ఇలా ఓట్ల కొరకు, ఈ రైతులను కూడా ఏదో రెచ్చగొట్టి రైతులకు బాగా చేద్దామని కాదు, రైతులను రెచ్చగొట్టి దాంట్లో కూడా ఏదో రాజకీయం చేసి రైతులు ఏమైనా మా వైపు చూస్తారేమో అని. ఎందుకు చూస్తారు రైతులు మీ వైపు? మీరు ఏం చేసిరని? రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది మీరు కదా. ఇలా మొత్తం నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు పార్లమెంట్లో అప్పుడు? మరి ఇలా ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు ఆదుకున్న దాఖలాలు ఉన్నాయా? మొత్తం మీరు పెట్టుబడిదారులకు సాయం చేస్తుంటారు. ఇలా అంటే వాళ్ళు ఇలా అని ఇట్లా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు పంట నష్టపోతే ఒక పంటకి ఇచ్చిన వాళ్ళు ఓంగా మనం చెప్పిపోతే ఆయన చెప్పి మనం ఇచ్చినాం. ప్రభుత్వమే మరి ఏ ప్రభుత్వమైనా మరి వాళ్ళు చెప్పినా మనం చెప్పినా ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్పిన పైసలు మనం ఇచ్చినాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. రైతులు ఇలా క్లియర్గా రైతు ప్రభుత్వం ఇది. మనం చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలని ఒకవైపు మనం పాఠశాలలు బాగా చేసుకుంటున్నాం. ఇలా మనము
వాళ్ళ పిల్లలకు స్కిల్ రావాలని స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. వాళ్ళందరూ మార్గద్రవ్యాల వద్దు మరొద్దని చెప్పి స్పోర్ట్స్ యూనిట్స్ పెట్టుకున్నాం. మైదానం వాళ్ళకి మరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సందర్భం. అంటే ఇట్లా మన మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, అలాగే ఐకేపీ సెంటర్లు ఇస్తున్నాం. రకరకాల లాభాలు అయితే ఒక సమాజంలో మహిళల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, యువకుల పట్ల కానీ మనం పెద్దపీట వేస్తూ ఉంటాయి. అది చూస్తూ ఓరుకుండలేరు వాళ్ళు. వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఇంకా కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ళు ఉంటుందో, మరి మళ్ళీ మేము మనగడ ఉంటుందో లేమో అని వాళ్ళకి తెలుసు కదా. అంతే ఇప్పుడు కవిత ఒక కొత్త పార్టీ పెడతారంట. అంటే ఇప్పుడు వాళ్ళదేమో పబ్లిక్ పంచాయతీ కాదు, పైసల పంచాయతీ. ఈ బీజేపీ వాళ్ళు ఏమో వాళ్ళతో కలిసి పనిచేసి డ్రామాలు వాడు ఆడతాడు. నేను అసెంబ్లీలో చూస్తుండే కదా, పక్క కనీసం చిట్టా తీస్తాడు. చిట్టా తీయగానే మహేశ్వరుడు చదువుతాడు. ఇక పక్క కూడా అంటే వీళ్ళకి ఒక సొంత ఎజెండా లేదు. మొత్తం గుజరాత్లో ట్రాప్లో పడి మొత్తం తెలంగాణను సర్వనాశనం చేయడానికి రెడీ అయ్యారు. కాబట్టి ఈ పనికి వాళ్ళ చిల్లర రాజకీయం అది. అంటే రైతులతో కొట్లాడండి మీరు. రైతుల కొరకు ధర్నా చేయండి, ప్రాబ్లం ఉంటే చేయని తప్పలేదు. కానీ రైతులను రెచ్చగొట్టి నడు కలెక్టర్ దగ్గర పోతామంటే అరే 24 గంటలు కూడా కాలే, ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. 6 గంటలకి స్పందించినాం. నేను నిజంగా చెప్తాను, నేను రాత్రి 3 గంటలకు మానబడ్డది. పొద్దున్న 8 గంటలకే నాకు ఫోన్ వస్తుంది. నేను 9 గంటలకే కలెక్టర్తో అందరితో మాట్లాడడం. అందరు 10 గంటలకి ఫీల్డ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ స్పందించలేదు అంటే ఓపిక లేదా? అంటే ఏడ దొరుకుతారు, ఏడ రాజకీయం చేద్దాము ఇట్లా ఇంత చిల్లర రాజకీయం ఎందుకు? మీరు చెప్పండి, మీరు దమ్ముంటే మీ రాష్ట్రాలలో మీ మోడీ ఏమైనా చేసింది ఉంటే చెప్పండి, ప్రజలకు చెప్పండి, ఒప్పియండి. ఈ మధ్యాహ్నం మొన్న కూడా వచ్చిండు ఒకడు ఏదో మీటింగ్లలో, పాలతీలో కూడా వచ్చిండు, మొన్న కూడా ఇంకోటి వచ్చి లేదు నువ్వు మోడీని ఏమనొద్దండి. అరే మోడీని అంటాము, ఇంకా వాళ్ళని అంటాం. భయ్ మరి మాకు హక్కు లేదా? నువ్వు కావాలంటే నువ్వు మీటింగ్ పెట్టుకుని 50 అబద్ధాలు చెప్పుకో. మన మీటింగ్లో వచ్చి వాడొకటి డిస్టర్బ్ చేస్తుంది. ఈ మధ్యన ఒకళ్ళు 2 మనలో ఒక పాలతీలో మంచిగా ఉతికిరు అంటే ఊకుంటారా? మరి మన మీటింగ్లో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటా. నువ్వు మీ పార్టీ మీ సంగతి ఏందో నువ్వు